స్క్రీన్ పై మరో క్రేజీ కాంబో కనిపించనుందా? వరుస ఫ్లాప్లతో డీలా పడ్డ ఈ కుర్ర హీరోతో తనదైన సినిమాలతో పర్వాలేదనిపించే డైరెక్టర్ జతకట్టనున్నాడా అంటే అవుననే వినిపిస్తుంది. అవును, అల్లుడు అదుర్స్ హిందీ ఛత్రపతులతో కోలుకోలేని దెబ్బతిన్న బెల్లంకొండ ఇప్పుడు మజాకా దర్శకుడు త్రినాథరావు నక్కినాతో ఓ సినిమా చేయనున్నాడని సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. సినిమా చూపిస్తామామా, హలో గురు, ప్రేమ కోసమే, ధమాకా ఇలా వరుస విజయాలతో ఆకట్టుకున్న దర్శకుడు నక్కిన త్రినాథరావు. ఆయన దర్శకత్వం వహించిన మజాకా ఇప్పుడు థియేటర్లలో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు యావరేజ్ మార్కులే పడ్డాయి. బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ రిజల్ట్ ఏంటన్నది ఈ వారంలో తేలిపోతుంది. ఈలోగా తన తదుపరి సినిమా పనుల్లో పడిపోయారు నక్కిన. దిల్ రాజు బ్యానర్ లో మైత్రి మూవీస్ లో అడ్వాన్స్లు తీసుకుని చెరో సినిమా కమిట్ అయిన ఈ డైరెక్టర్ ముందుగా దిల్ రాజు సంస్థలోనే, అది కూడా బెల్లంకొండతోనే తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం బెల్లంకొండ చేతిలో 4 సినిమాలున్నాయని, హైందవ, భైరవం, టైసన్ నాయుడుతో పాటు మరో సినిమా కూడా షూటింగ్ జరగబోతోందని, టైసన్ నాయుడు, భైరవం చిత్రాలు పూర్తయ్యాకే నక్కిన చిత్రాన్ని మొదలుపెట్టే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి సందీప్తో మజాకా చేసిన నక్కిన బెల్లంకొండకి ఎలాంటి సక్సెస్ ఇస్తాడో. మురుగదాస్ గజనీ సినిమాతో కమర్షియల్ సినిమాకు ఓ కొత్త అర్థం చెప్పిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ దర్శకుడు కొంతకాలంగా ఫామ్ లో లేడన్న సంగతి తెలిసిందే. దీంతో తన ఆశలన్నీ సికిందర్ పైనే పెట్టుకున్నాడు. సల్మాన్ ఖాన్, రష్మిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రంజాన్ కి రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీజర్ కూడా విడుదలైంది. అయితే వదిలిన టీజర్ ని అభిమానులు ఇది మురుగదాస్ సినిమానేనా అన్న షాక్ లో ఉన్నారట. ఓ మామూలు కమర్షియల్ సినిమా టీజర్ చూసిన ఫీలింగ్ ఉంది తప్ప మురుగదాస్ మార్క్ మిస్ అయిందని, వాస్తవానికి టీజర్, ట్రైలర్లో కూడా మురుగదాస్ ఓ కాన్సెప్ట్ వదులుతారని, కానీ అదేం కనిపించలేదని వాపోతున్నారట మూవీ లవర్స్. ఇక ఈ సినిమా అటు సల్మాన్ ఖాన్ కి ఎంత అవసరమో షారుఖ్ ఖాన్ వరుస హిట్సే చెప్తున్నాయి. మరోవైపు సర్కార్, దర్బార్ల ఫ్లాప్లతో సక్సెస్ ఔరేక్ బార్ అంటూ మురుగదాస్ హిట్ కోసం చక్కర్లు కొడుతూనే ఉన్నాడు. మరి ఇద్దరికి చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ సమయంలో వచ్చిన ఈ టీజర్ ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేయడం ఆ ఇద్దరికే షాక్ అని చెప్పాలి. చూడాలి మరి, పిక్చర్ అభి బాకీ హై అన్నట్లుగా అసలు మ్యాటర్ ని ట్రైలర్ కోసం దాచుంచాడేమో. కల్ట్ క్లాసిక్ గా క్రేజ్ కొట్టేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చుట్టూ సినిమాని రజనీ మిస్ చేసుకున్నాడా? ప్రకాష్ రాజ్ చేసిన రేలంగి మావయ్య పాత్రకి ముందు ఈ సూపర్ స్టార్ ని అనుకున్నారా అంటే అవునని అంటున్నాడు డైరెక్టర్ అడ్డాల. విషయంలోకి వెళ్తే వెంకటేష్, మహేష్ ఇద్దరు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా మార్చి 7న మరోసారి రిలీజ్ కానున్న సందర్భంగా ఆ సినిమా తాలూకు ముచ్చట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో ఒకరి రేలంగి మావయ్య పాత్ర రజనీ మిస్ అయ్యాడని, మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలో రేలంగి మావయ్య పాత్రకి సూపర్ స్టార్ రజనీకాంత్ ని అనుకున్నారట డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. అనుకోవడమే కాదు, ఆయన కలిసి కథ కూడా వినిపించాడట. మనిషి అంటేనే మంచోడు అనుకునే ఆ పాత్ర రజనీ చేసుంటే ఎలా ఉండేదో, కానీ అప్పుడు రజనీ ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల ఆ సినిమా చేయలేకపోయాడన్న వార్తలు వినిపించాయి. ఒకవేళ రజనీ చేస్తే రేలంగి మావయ్య పాత్రలో ఏమైనా మార్పులు చేసేవాడా, లేదంటే అలానే ఉంచేవారా అన్నది చెప్పలేం, కానీ ఒకవేళ రజనీ చేసుంటే సినిమా స్థాయి ఇంకా పెరిగేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఏదేమైనా ముగ్గురు స్టార్ హీరోల కాంబో మిస్ అయిందని తెలిసి బాధపడుతున్నారు సినిమా లవర్స్. చూడాలి మరి మరోసారైనా ఈ కాంబో కుదురుతుందో లేదో. ఒకప్పుడు సినిమాలని ఆచితూచి ఓకే చేసేవారు నిర్మాతలు, కానీ వరల్డ్ తో పాటు సినిమాలు కూడా గ్లోబలైజ్ కావడంతో ప్రొడక్షన్ హౌసెస్ కూడా వరుస ప్రాజెక్టులని లైనప్ పెడుతూ పోటాపోటీగా సినిమాలు తీసుకుపోతున్నారు. అలా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా పేరున్న మైత్రి మూవీ మేకర్స్ కూడా పలు భారీ సినిమాలని సెట్ చేస్తూ బడా నిర్మాతలు సైతం నిర్మించలేని సినిమాలను లైన్ లో పెడుతూ ప్రొడక్షన్ లో మిగతా వారికి గట్టి సవాలే విసురుతుంది. పుష్ప 2 ది రూల్ మూవీలో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సంస్థ 2025లోనూ పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్లతో చేయడానికి సిద్ధమైపోయింది. ఈ లైనప్ లో భాగంగా మార్చి 28న నితిన్, వెంకీ కుడుమల కాంబోలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ రానుండగా, ఏప్రిల్ 10న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ చేస్తున్న జాట్ తో పాటు కాలీవుడ్ స్టార్ హీరో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీకి కూడా విడుదలకి ప్లాన్ చేస్తుంది. ఇక చరణ్, బుచ్చ
బుచ్చిబాబు కాంబోలో వస్తున్న RC16 సినిమా కూడా ఈ ఏడాదిలోనే పలకరించిపోతుంది. ఇక 2026 కోసం కూడా ఇప్పుడే ఖర్చీఫ్ వేయడం విశేషం. ప్రభాస్, హను, రాఘవపూడి ప్రాజెక్టు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకొస్తుండగా పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా 2026లోనే విడుదలకి ప్లాన్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఇక జూనియర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న క్రేజీ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ మూవీ కూడా 2026లోనే రిలీజ్ కానుంది. ఇక త్వరలోనే ప్రకటించనున్న నాని, సిబి చక్రవర్తి మూవీ 2026 చివరిలో ప్రేక్షకుల ముందుకి రానుందట. ఇక రామ్ చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్, చిరంజీవి, బాబీ కొల్లి మూవీ ఈ రెండు షూటింగ్స్ కూడా 2026లో మొదలయ్యి 2027లో విడుదలకి ప్లాన్ చేస్తుందట ఈ మోస్ట్ అవైటెడ్ ప్రొడక్షన్ హౌస్. చూడాలి మరి యమా స్పీడ్ గా సినిమాల్ని పూర్తి చేస్తున్న ఈ బ్యానర్ కి ఏ ప్రొడక్షన్ హౌస్ పోటీ వస్తుందో. బికాస్ డేవిడ్ వంటి సినిమాలతో డీల పడ్డ కళ్యాణ్ తాజాగా మరో క్రేజీ టైటిల్ తో ఆడియన్స్ ముందుకి రాబోతున్నట్లు తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ హీరోగా NKR21 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలనే క్రియేట్ చేశాయి. అయితే తాజాగా ఈ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకు మేకర్స్ టైటిల్ రుద్ర అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట మేకర్స్. ఇలాంటి పవర్ఫుల్ టైటిల్ తో కళ్యాణ్ రామ్ మూవీ వస్తుండటంతో అభిమానుల్లో ఈ మూవీపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తుండగా సాయి మజ్రెంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. చూడాలి మరి నిజంగానే ఈ సినిమాకు రుద్ర అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారా లేదా అభిమానులే ఈ టైటిల్ ని కన్ఫర్మ్ చేశారా అన్నది మేకర్స్ బయటకొచ్చి చెప్తే గానీ తెలిసేలా లేదు. ఇండస్ట్రీలో నమ్మకాలకు మేకర్స్ అధిక ఇంపార్టెన్స్ ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి నమ్మకమే తనని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని గట్టిగా నమ్ముతున్నాడు హీరో నితిన్. విషయంలోకి వెళ్తే యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుసగా చిత్రాలను విడుదలకి సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్ లో రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాను మార్చి 28న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. అయితే ఈ సినిమాతో పాటు నితిన్ నటిస్తున్న తమ్ముడు కూడా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా మొదటగా శివరాత్రి కానుకగా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పనులు వాయిదా పడడంతో ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఓ సెంటిమెంటల్ డేట్ ను లాక్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సమ్మర్ కానుకగా ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుందని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తుందట. అయితే ఈ తేదీన రిలీజ్ అయిన సినిమాలు చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అందులో జగదేక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, మహానటి, మహర్షి లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉండటం విశేషం. చూడాలి మరి అనుకున్నట్టుగానే తమ్ముడు అదే రోజున వస్తాడా లేదు తర్వాత వస్తానంటూ సైలెంట్ గా సైడ్ అవుతాడా? భారీ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించే రాజమౌళి క్షుద్ర పూజలు చేస్తాడా? తనకి పోటీ అనుకున్న వారిని ఈ పూజలతోనే అడ్డు తొలగిస్తాడా? తనకి ఎదురొచ్చిన వారెవరైనా సరే పంతం పట్టి మరీ అంతం చేస్తాడా అంటే అవును అంటున్నారు రాజమౌళి స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు. విషయంలోకి వెళితే రాజమౌళి తనని వేధించాడంటూ సంచలన ఆరోపణలు చేస్తూ సెల్ఫీ వీడియోను వదిలాడు ఉప్పలపాటి శ్రీనివాసరావు. దీంతో పాటు ఇది పబ్లిసిటీ కోసం కాదు, వాస్తవాలు ప్రపంచానికి తెలియచేయడమే నా ఉద్దేశమంటూ ఆయన 4 పేజీల లేఖను పోలీసులకు కూడా పంపారు. ఈ సూసైడ్ లెటర్ వివరాల్లోకి వెళితే రాజమౌళిది నాది 30 ఏళ్ల స్నేహబంధం. మా స్నేహం మధ్య ఒక మహిళ చిచ్చు పెట్టింది. ఆ మహిళతో నేను ప్రేమలో ఉన్నాను. ఆ తర్వాత ఆ మహిళను రాజమౌళి వివాహం చేసుకున్నారు. ఆ కారణంగా నేను కొన్ని విషయాలను త్యాగం చేశాను. అప్పటి నుంచి నా 54 సంవత్సరాల జీవితంలో నేను బ్రహ్మచారిగానే మిగిలిపోయాను అంటూ చెప్పుకొచ్చాడు. రాజమౌళి క్షుద్ర విద్యలు నేర్చుకున్నాడని ఆయన వివి వినాయక్, పూరి జగన్నాథ్, గుణశేఖర్, రామ్ గోపాల్ వర్మ, వైవిఎస్ చౌదరి, సురేందర్ రెడ్డి, శంకర్లపై ఈ మంత్ర విద్యలు ప్రదర్శించి వారి కెరీర్ ను నాశనం చేశాడని, ఇప్పుడు సుకుమార్, అనిల్ రావిపూడిపై కూడా క్షుద్ర విద్యలు ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశాడు ఉప్పలపాటి. అయితే మెంటల్ గా అతని స్టేటస్ బాగోకపోవడం వల్లే ఇలా పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాడని కొంతమంది అంటే, ఏమో నిజం లేకపోతే ఇలా సెల్ఫీ సూసైడ్ చేసుకుంటానంటాడా అంటూ మరికొంతమంది కామెంట్స్ విసురుతున్నారు. ఏదేమైనా లోగుట్టు పెరుమాళ్
కాళ్ళకెరుక అన్న సామెత ఈ సమయంలోనే కొంచెం గట్టిగా వినిపిస్తుంది. చేసినవి 30 చిత్రాలైనా ఇది నా సాలిడ్ సక్సెస్ అంటూ సందీప్ కిషన్ కెరీర్ లో ఒక్క చిత్రమూ లేకపోవడం కొంచెం ఆశ్చర్యమే. కాలీవుడ్ టాలీవుడ్ అంటూ మధ్య చక్కర్లు కొడుతున్న సినిమాలు మాత్రం ఫలితాలని రాబట్టలేకపోతున్నాయి. గత చిత్రాలు గల్లీ రౌడీ, మైకేల్, కెప్టెన్ మిల్లర్, ఊరు పేరు భైరవకోన కథా కథనం పరంగా డిఫరెంట్ గా ఉన్నప్పటికీ కలెక్షన్స్ రాని పరిస్థితి. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో సందీప్ కిషన్ చేసిన చిత్రమే మజాకా. యూత్ ఎంటర్టైనర్స్, ఫ్యామిలీ చిత్రాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే మజాకా. తండ్రి కొడుకులు ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం అనే వెరైటీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకి 100 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా 11.5 కోట్లు బ్రేక్ ఈవెన్ వాల్యూతో ఈ నెల 26న థియేటర్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే సినిమా అలా రిలీజ్ అయిందో లేదో అప్పుడే మజాకా ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు ఓటీటీ లవర్స్. మజాకా డిజిటల్ రైట్స్ ని G5 ఫ్యాన్సీ రేట్ కు దక్కించుకుందట. ఇక ఓటీటీ రూల్స్ ప్రకారం 5 వారాల తర్వాత అంటే మార్చి చివరిలో లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో మజాకాను ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. చూడాలి మరి రూల్ ప్రకారం అప్పుడే బరిలోకి దించుతారా లేక సినిమా బాగుందంటూ స్ట్రీమింగ్ ని డిలే చేస్తారా? నందమూరి కుటుంబం సినీ ఇండస్ట్రీలో ఈ ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ ఏమిటో అందరికీ తెలుసు. అయితే ఎన్టీఆర్ తర్వాత ఎంతో మంది నందమూరి వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ బాలకృష్ణ మాత్రమే సక్సెస్ అందుకున్నారు. ఇక తర్వాతి తరంలో ఎన్టీఆర్ స్టార్ హీరోగా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఇక బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని గత దశాబ్ద కాలం నుంచి మోక్షజ్ఞ రాక కోసం ఎదురు చూడడమే కాకుండా ఆయన పుట్టినరోజు వేడుకలను అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఇక మోక్షజ్ఞ సినీ రాక కోసం అభిమానులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఉండబోతుందని ఈ సినిమాకు సంబంధించి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయడంతో అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా మాత్రం ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. దీంతో ఈ సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే మోక్షజ్ఞ సినీ కెరీర్ ఇలా కావడానికి కారణం బాలకృష్ణనే అని, సినిమాలు రాజకీయాలు అంటూ మోక్ష కెరీర్ పై కాన్సన్ట్రేట్ చేయట్లేదని వాపోతున్నారు మోక్ష ఫ్యాన్స్. సాధారణంగా స్టార్ కిడ్స్ 20 నుంచి 25 సంవత్సరాలలోపు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారు. కానీ మోక్షజ్ఞ మాత్రం 30 ఏళ్లు దాటినా ఇప్పటికే ఇండస్ట్రీలోకి రాకపోవడానికి కారణం బాలయ్య అని కొందరంటే, అసలు మోక్షకి సినిమాలంటే ఇంట్రెస్ట్ లేదని, బాలయ్య తన ఇష్టాలకి మోక్ష మీద రుద్దుతున్నారని ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. చూడాలి మరి వీటన్నిటికీ ఎండ్ కార్డ్ వేస్తూ మోక్ష తనని తాను ఎప్పుడు ప్రూవ్ చేసుకుంటాడో. అటు సినిమాల పరంగా ఇటు పొలిటికల్ పరంగా మరోవైపు వ్యక్తిగతంగా వరుస గుడ్ న్యూస్లు వింటున్న బాలయ్య ఇప్పుడు కాంట్రవర్సీలో ఇరుక్కున్నట్లు కనిపిస్తుంది. ఫిల్టర్ లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటంలోనే ఈయన వివాదాలలో నిలుస్తూ ఉంటారని చెప్పాలి. విషయంలోకి వెళ్తే తాజాగా బాలకృష్ణ తన స్వగ్రామమైన నిమ్మకూరులో పర్యటన చేశారు. అయితే ఇలా బాలయ్య నిమ్మకూరులో పర్యటన చేస్తున్నారనే విషయం తెలుసుకున్న కొమరవోలు గ్రామస్తులు బాలకృష్ణను కలిశారు. కొమరవోలు స్వయంగా బాలకృష్ణ తల్లిగారైన బసవతారకం గారి సొంత ఊరు. ఈ క్రమంలోనే కొమరవోలు గ్రామస్తులు కొందరు బాలకృష్ణతో మాట్లాడుతూ ఒకసారి మీరు మా గ్రామానికి రావాలని అడగ ఒక్కసారిగా బాలయ్య సీరియస్ అయ్యారు. కొమరవోలా అదెక్కడా? అయినా మేము ఆ ఊరికి జన్మలో రాం, అక్కడి వారిని పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు అంటూ బాలకృష్ణ మండిపడ్డారు. దీంతో దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూడాలి మరి సర్క్యులేట్ అవుతున్న వీడియోపై బాలయ్య మరోసారి ఎలా స్పందిస్తారు. For more videos like this, subscribe Big TV channel.